మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు టీఎస్పీఎస్సీ వారు నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ కాబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు టీఎస్పీఎస్సీ నుంచి మనకు వెబ్ నోట్ రావడం జరిగింది. సో ఈ టీఎస్పీఎస్సీ వారు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది మనకు వాళ్ళు ప్రమోషన్ పొందడానికి, అదేవిధంగా కొన్ని వాళ్ళ యొక్క ఆటోమేటిక్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవి పొందడానికి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది యూజ్ అవుతున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి నవంబర్ 2019 సెషన్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మనం చూడవచ్చు 7/2019. సో ఈ సెషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డిసెంబర్ 14, 2019 నుంచి డిసెంబర్ 23, 2019 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి అంటాము దీన్నే. సో దీన్నే మనకు ఆన్లైన్ మోడ్ అని కూడా అంటాము. సో అంటే కంప్యూటర్ పైన ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది పాత 9 జిల్లా కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది, తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ మాత్రం క్లబ్ చేసి హెచ్ఎండిఏ పరిధిలో ఉండడం జరుగుతుంది. రంగారెడ్డి అండ్ హెచ్ఎండిఏ అంటే మనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో మిగతా జిల్లాల్లో పాత 10 జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి ఒక కేంద్రం అనేది ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఢిల్లీలో కూడా ఈ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి సెంటర్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మరి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్కు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో www.tspsc.gov.in సో ఆ వెబ్సైట్ నుంచి మీరు డిసెంబర్ 12, 2019 నుంచి హాల్ టికెట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్ టికెట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇవి జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసేంత వరకు కూడా ఈ హాల్ టికెట్స్ అనేది భద్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా డూప్లికేట్ హాల్ టికెట్స్ అనేవి కూడా మరి ఎలాంటి డూప్లికేట్ హాల్ టికెట్స్ ఇవ్వమని కూడా అంటే జారీ చేయమని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకునే సందర్భంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాండ్లైన్ నెంబర్ ఏదైతే ఉందో సో ఈ ల్యాండ్లైన్ నెంబర్కి మీరు మరి కాంటాక్ట్ అయినట్లయితే ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళు క్లియర్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ 2019 నవంబర్ సెషన్కి సంబంధించినటువంటి తెలంగాణ డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనకు డిసెంబర్ 7, 2019 నుంచి డౌన్లోడ్ కాబోతున్నాయి. సో మరి ఎగ్జామ్స్ అనేది కూడా మనకు డిసెంబర్ 14 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో కాబట్టి ఈ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకొని మీరు ఎగ్జామినేషన్ అనేది అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనము దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ ఇంతకుముందు చేయడం జరిగింది. సో డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేవి మనకు ఆల్మోస్ట్ విత్ బుక్స్తోనే రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే బుక్స్ చూసి మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వెతికి మరి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ టెస్ట్కు వెళ్ళే వాళ్ళందరూ కూడా బుక్స్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ పేపర్ మీరు రాస్తున్నారో ఆ పేపర్కి ఏ బుక్స్ తీసుకెళ్ళాలి అనేది మరి ఖచ్చితంగా తెలుసుకొని బుక్స్ తీసుకొని మాత్రమే వెళ్తేనే మీకు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో వేరే వాళ్ళు తీసుకొస్తారని వాళ్ళ మీద ఆధారపడి వెళ్ళడం అనేది సరైన విధానం కాదు. సో తెచ్చినా ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా బుక్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ బుక్స్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆ బుక్స్లో మరి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ని ఏ విధంగా వెతకాలి, వెతికి ఏ విధంగా జవాబును మీరు కనుక్కోవాలనే దాని గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే వీడియోలో. సో మనకు చాలా బుక్స్లో ఆర్టికల్స్, సెక్షన్స్, అదేవిధంగా చాప్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మనకు బుక్స్ స్టార్టింగ్లోనే ఇండెక్స్లోనే విషయ సూచికలోనే అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్స్, సెక్షన్స్, తర్వాత అదేవిధంగా చాప్టర్స్. సో ఆ ఆర్టికల్ చూడంగానే జవాబు ఆ ఇండెక్స్లోనే చాలా మటుకు దొరుకుతాయి. అట్లా దొరకనట్లయితే ఆ యొక్క పేజ్ నెంబర్ చూసి అక్కడికి వెళ్ళి కూడా మీరు తెలుసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా మీకు ఏ విధంగా ఈజీగా కొత్త అభ్యర్థులు కానీ పాత అభ్యర్థులు కానీ ఒకేసారి ఎట్లా పాస్ కావాలనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది డిపార్ట్మెంట్ టెస్ట్ పైన. ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లా పైన మనకు కార్డ్స్ కూడా వదిలేస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి మరి మీరంతా కూడా
మరి పాస్ కావాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ వారు అంటే టీఎస్పీఎస్సీ వారు నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ టెస్ట్ హాల్ టికెట్ సంబంధించినటువంటి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.